E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధికే పట్టం మోదీ. ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్లీ వచ్చాయి. కేటీఆర్. హిందూపురంలో వివాహ రిసెప్షన్లో బాలకృష్ణ సందడి. ప్రపంచంలో అతిపెద్ద పెన్ను శిల్పారామంలో ప్రదర్శన. తాజా ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని ప్రధాని మోదీ అన్నారు. అబద్ధాలు, వంచన రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను ఓడించారని చెప్పారు. శనివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. మహారాష్ట్ర అన్ని రికార్డులను బ్రేక్ చేసిందన్నారు. గడిచిన 50 ఏళ్లలో ఏ పార్టీ కానీ ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమి కానీ ఇంతటి ఘన విజయం సాధించలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన అతిపెద్ద సందేశం ఐక్యతేనని పేర్కొన్నారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం. ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదంతో ఇప్పుడు దేశానికి మహామంత్రంగా మారిందని చెప్పారు. కులం, మతం ఆధారంగా దేశాన్ని విభజించాలని కోరుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటేశారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కులతత్వం అనే విషయాన్ని వ్యాపింపజేస్తుందని మండిపడ్డారు. संविधान सभा में जो डिबेट की थी उसमें भी इसके बारे में बहुत विस्तार से चर्चा हुई थी, लेकिन कांग्रेस के इस परिवार ने झूठे सेक्युलरिज्म के नाम पर उस महान परंपरा को तबाह करके रख दिया है. कांग्रेस ने तुष्टीकरण का जो बीज बोया वो संविधान निर्माताओं के साथ बहुत बड़ा विश्वासघात है. और ये विश्वासघात मैं बहुत जिम्मेवारी के साथ बोल रहा हूं. संविधान के साथ इस परिवार का विश्वासघात है. दशकों तक कांग्रेस ने देश में यही खेल खेला. कांग्रेस ने तुष्टीकरण के लिए कानून बनाए, सुप्रीम कोर्ट के आदेश तक की परवाह नहीं की. इसका एक उदाहरण वक्फ बोर्ड है. రేవంత్ రెడ్డికి అబద్ధం ఆడడానికి సిగ్గుండాలి. లగచర్లలో అది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అని రేవంత్ రెడ్డి మాట మార్చిండు. జూలై 2024లో నీ ప్రభుత్వం లగచర్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ గెజెట్ ఇచ్చింది. కానీ ప్రజలు తిరగబడితే మాట మార్చి అది ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నావు. ముందు గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేయి, మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నట్లు కొత్త గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. 24 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజెట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజెట్ 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజెట్ ఇచ్చినావు. సరే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది, నేను ఫార్మాసిటీకే ఇచ్చిన, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మాసిటీ గెజెట్ ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి, ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అసలు నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం? వెళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చో, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు. కానీ పోలీసులను ఉపయోగించో, అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్లీ వచ్చాయన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకుంటామని తెలిపారు. సచ్చుడో తెలంగాణ వచ్చుడో
అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్. అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను, రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్. నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చిద్రమైపోయిన పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి. అదే నిర్బంధం, అదే అణిచివేత, అవే దుర్భర పరిస్థితులు, అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒక్కసారి 2 ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైపోయిన పరిస్థితి అనే మాట ఈరోజు ఒక వర్గం కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను మొదలు పెడితే, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలు పెడితే, హైదరాబాద్లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతూ ఉంది. అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది. ఈరోజు కేసీఆర్ గారి రూపంలో ప్రజలు తిరిగి మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఆ పాలనను, ఆ పరిస్థితిని ఏదైతే తిరిగి కోరుకుంటా ఉన్నారో దానికోసం అందరం కూడా మా పార్టీ శ్రేణులు ఉద్యుక్తులై కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 33 జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం. కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొక్కసారి 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతాం. 29 నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కదం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, కొంతమంది ప్రస్తుత ఎంపీలు, సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం. వారందరినీ ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం. వారు 26 తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. 29 కార్యక్రమానికి దీక్షా దివస్కి సన్నాహక సమావేశం 26 నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. దాని తదనంతరం 27, 28 కార్యక్రమాలు కూడా చేసుకొని 29 నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్గా తన దీక్షను ఫలవంతం చేసి ఆనాడు తెలంగాణ ప్రజల దశాబ్దాల కోరిక అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ 9 నాడు ముగించారు. ఆ రోజు డిసెంబర్ 9 నాడు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ 9 నాడు యాదాద్రికి పోటెత్తిన భక్తులు ఆదివారం సెలవు దినం, పైగా కార్తీక మాసం కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తజనం. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఓం
మరి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అని అప్పుడు కళావతి అంటుంది, అమ్మ ఒక బ్రాహ్మణిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే అక్కడే ఉన్నాను, స్వామివారి కథ విన్నాను, ప్రసాదం కూడా తీసుకొని ఇప్పుడే వస్తున్నాను అని తిరుమల శ్రీవారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు శివాజీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన శివాజీ ప్రస్తుతం తిరుమలలో సౌకర్యాలు బాగున్నాయని కొనియాడారు. ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారిని కొలవటానికి, వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రసాదాలు అన్నీ చాలా 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 అద్భుతం. స్వామివారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం. అలాంటిది కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓ పద్ధతి ప్రకారం అందరూ సమానం అనే పద్ధతిలో వెళ్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. గోవిందా గోవిందా. హిందూపురం మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కుమారుడు మాజీ సర్పంచ్ బాబిరెడ్డి కుమార్తెల వివాహ రిసెప్షన్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలకు హాజరైన బాలకృష్ణకు వధువరుల కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ మాదాపురంలోని శిల్పారామం వేదికగా జరుగుతున్న లోక్మాంతంలో ప్రపంచంలో అతిపెద్ద కలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పెన్నును తిలకించేందుకు కళాప్రియులు తరలివచ్చారు. తమ ఫోన్లలో స్వీయ చిత్రాలు తీసుకుని సందడి చేశారు. నిజామాబాద్కు చెందిన ఎంఎస్ ఆచార్య ఈ పెన్నును రూపొందించారు. దానిపై వివిధ రాష్ట్రాలకు చెందిన కళారూపాలను తీర్చిదిద్దారు. దీన్ని 2019లో రూపొందించగా తయారీకి దాదాపు 448 గంటల సమయం, 4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ఆచార్య తెలిపారు. 2011లో పెన్నును ఆవిష్కరించాక గిన్నిస్ రికార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నట్లు చెప్పారు. ఈ పెన్నును ప్రధాని మోదీకి అంకితం చేస్తామన్నారు. కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల మూలమూర్తులకు ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పలతో అర్చన చేశారు. బేడా మండపం వద్ద సీతారాములో జరుగుతున్న నిత్య కళ్యాణ వేడుకలు దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉచిత ప్రత్యేక దర్శన క్యూ లైన్లు భక్తులతో రద్దీగా మారాయి. అభివృద్ధికే పట్టం మోదీ. ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్లీ వచ్చాయి. కేటీఆర్ హిందూపురంలో వివాహ రిసెప్షన్లో బాలకృష్ణ సందడి.
ప్రపంచంలో అతిపెద్ద పెన్ను శిల్పారామంలో ప్రదర్శన. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.